take it all this. అర్చన ఇలా చూడు, కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది. లేదు వదినా, ఇవాళ దయచేసి నన్ను ఆపొద్దు. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా ఇక్కడ నాకేముందని ఉండను. మొత్తం అంతా అయిపోయింది. I just hate that man. తను అసలు నన్ను ముట్టుకోలేదన్నట్లుగా మాట్లాడాడు, నన్ను కలవలేదన్నట్లుగా చెప్పాడు. అర్చన, నువ్వు అనవసరంగా తొందరపడకు. నువ్వు అలా వెళ్ళిపోకూడదు, అర్థమైందని చెప్పేది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఎప్పుడు ఓటమిని ఒప్పుకోలేదు, నిన్ను కూడా ఒప్పుకోనివ్వను, సరేనా? నీకు నీ బిడ్డకి మీ హక్కులు లభించే వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అర్చన చెప్తుంది నిజమే. ఇప్పుడిక ఏ ఒక్కటి మిగల్లేదు. అమ్మ, నేను చెప్పాగా, మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. వాళ్ళు గొప్పవాళ్లే కావచ్చు, అది వాళ్ళకే పరిమితం. మనకు కూడా పరువు ప్రదర్శనలు ఉన్నాయిగా. ఇక నువ్వేం చెప్పినా కూడా వినిపించుకోను. పదర్చన వెళ్ళిపోదాం. అమ్మ, నేను చెప్తున్నాగా వద్దని. అదంతా నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అర్చన కూడా ఎక్కడికి రాదు. ఇక ఆపమ్మ ఈ సంతకం. మాట్లాడుకో. ఏం చేయగలవు నువ్వు? ఎంత మందితో పోరాడగలవు? ఆకాశతోనా? దీన్ని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్న అతనితోనా? ఈ వీధుల వాళ్ళతోనా? మన వెనక 10 రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు మీ కాలేజీ వాళ్ళతో పోట్లాడతావా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేసిన వాళ్ళతోనా? అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చెప్పు సురేష్, ఎంత మందితో పోట్లాడగలవు నువ్వు? మనం ఇక్కడ బతకలేవు. అమ్మా, నువ్వెలా చెప్తున్నావు అలాగే చేద్దాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే చేద్దాం. ఆంటీ గారు, మీరు ఏ కష్టం వచ్చినా మాకు తోడుగా నిలబడ్డారు. మీరు మా కోసం చేయిందంటూ ఏం లేదు. ఇంకా వద్దు. ఇంతవరకు జీవితంలో ఎప్పుడు నేను తప్పు ముందు ఓటమి ఒప్పుకోలేదు, కానీ ఇవాళ ఓటమి ఒప్పుకుంటున్నాను. బహుశా ఆంటీ గారు, పెద్దవాళ్ల ముందు నా ధైర్యం చిన్నదైపోయినట్టుంది. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే వెళ్ళిపోండి, కానీ ఒక్కసారి వెళ్లే ముందు నువ్వు నీ చెల్లెలి మొహాన్ని చూడు. ఆంటీ గారు, ప్లీజ్ ఒక్కసారి అర్చన వైపు చూడండి. అయిన వాళ్ల ముందే తను ఇవాళ తలదించుకునుంది. ఇక లోకం ముందు ఎలా తలెత్తుకుంటుంది? ఈ లోకం ముందు కూడా తను ఇలాగే తలదించుకునే ఉండాలని కోరుకుంటున్నారా మీరు? నవ్వడమే మర్చిపోయింది మన అర్చన. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటం మర్చిపోయింది. బయట వాతావరణంలో ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది. ఇలాగే జరిగితే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద కూడా పడుతుంది. ఎలా బతుకుతుంది తను? ఒక్కసారి ఆలోచించండి. బతికేస్తుంది. మెల్లమెల్లగా ఇలా బతకడం తనకు అలవాటైపోతుంది.